మీకు మనిషి కనిపెట్టిన అత్యంత వేగవంతమైన స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ ఎంతో తెలుసా? 6,92,000 కిలోమీటర్లు ప్రతి గంటకి. అదే సోలార్ పార్కర్ స్పేస్ క్రాఫ్ట్. దీన్ని నాసా 2018లో సన్ ని స్టడీ చేయడానికి లాంచ్ చేసింది. ఇది సన్ కి ఎంత క్లోజ్ గా చేరుకుందంటే సన్ నుండి 3.83 మిలియన్ మైల్స్ దూరం వరకు చేరుకుంది. అంటే సన్ నుండి మెర్క్యూరీకి ఉండే దూరం కన్నా కూడా చాలా క్లోజ్ గా వెళ్ళింది. మరి అంత క్లోజ్ గా వెళ్తే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు మెల్ట్ అవ్వలేదు? ఎందుకంటే దీన్ని కార్బన్ కాంపోజిట్ మెటీరియల్ తో ఒక 12 సెంటీమీటర్స్ మందం ఉండే షీల్డ్ తో కవర్ చేశారు. ఈ మెటీరియల్ ఆల్మోస్ట్ 1300 డిగ్రీల సెల్సియస్ హీట్ లో కూడా మెల్ట్ అవ్వదు. అలాగే ఆ హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సన్ కి అంత క్లోజ్ గా వెళ్ళి అసలు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏం స్టడీ చేస్తుందంటే, మన భూమికి ఓజోన్ లేయర్ ఉన్నట్టే సన్ పైన కరోనా అనే లేయర్ ఉంటుంది. ఈ కరోనా దగ్గర ఉండే టెంపరేచర్ సన్ సర్ఫేస్ మీద ఉండే టెంపరేచర్ కన్నా కూడా చాలా ఎక్కువ. అసలు అలా ఎందుకు ఉంది, అలాగే సోలార్ విండ్స్ ఎలా ఏర్పడతాయి, సన్ మీద ఉండే సౌండ్ ఎలా ఉంటుంది అనే విషయాలపై ఇది స్టడీ చేస్తుంది. సన్ పైన సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.